గౌరవనీయులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు, ఇప్పటిదాకా తన మాటతో మిమ్మల్ని ఉర్రూతలొగించిన పెద్దలు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు అన్నగారు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు అన్న తమ్ముడు శ్రీ కేపీ వివేకానంద్ గారు, ఉప్పల్ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న శ్రీ బండారి లక్ష్మారెడ్డి అన్న గారు, మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు అన్న శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులైన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మరి మీ అందరికీ సుపరిచితులు మా తమ్ముడు సోదరుడు శ్రీ షమ్మీపూర్ రాజు గారు, మరొక గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న శ్రీ దయానంద్ గుప్తా గారు, గౌరవనీయులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పల్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సోదరులు శ్రీ జహాంగీర్ గారు, టీఎస్టీఎస్ మాజీ అధ్యక్షులు తమ్ముడు పాటిమీది జగన్మోహన్ రావు గారు, గౌరవనీయులు వీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన నాయకులందరికీ, వేదిక ముందున్న గౌరవనీయులైన వేదిక ముందున్న గౌరవనీయులైన మిత్రులకు, మా సోదరి కాబోయే కంటోన్మెంట్ శాసనసభ్యురాలు సోదరి నివేదిత గారికి, అదేవిధంగా ఈరోజు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులందరికీ, ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా క్రియాశీలంగా ఎప్పటికప్పుడు ప్రత్యర్థులు మనమే చేస్తున్న దాడిని, ప్రత్యర్థులు మనమే చేస్తున్న ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని ఖండిస్తూ చాలా ఉధృతంగా ఇవాళ పనిచేస్తున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని వాళ్ళని మాత్రమే పిలుచుకున్నాం. ఈరోజు పేరు పేరున మీ అందరికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం, నమస్కారం. తమ్ముడు జర మీరు ఇక్కడ అడ్డం ఉన్న దానికంటే మీరు ఇటు వచ్చేస్తే అక్కడున్న వాళ్ళు కూడా వెనక్కి పడుతుంది ప్లీజ్, అక్కడున్న వాళ్ళు కూడా మీరు జరగండి ప్లీజ్. ఆ స్క్రీన్కి అడ్డం ఉండకండి ఎవరు ప్లీజ్, ఆ స్క్రీన్ పెట్టిందే చూపెట్టడానికి కదా. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి ఈ జూన్ 2 నాటికి సరిగ్గా 10 ఏళ్ళు కావస్తా ఉన్నది. ఈ జూన్ 2 నాడు 10 ఏళ్ళు నిండుతుంది. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయిన మాట మీ అందరికీ తెలుసు. అయితే కేవలం సోషల్ మీడియాలో జరిగిన ఒక దుష్ప్రచారం, సోషల్ మీడియాలో మన మీద జరిగిన దాడి, సోషల్ మీడియాలో ఏదైతే ఒక 2-3 సంవత్సరాలుగా ఒక సిస్టమేటిక్గా ఏదైతే ఒక క్యాంపెయిన్ జరిగిందో మన ప్రభుత్వాన్ని, మన పార్టీని బద్నాం చేయడానికి, అది విజయవంతం కావడం వల్ల మనము అనుకున్నంత గట్టిగా దాన్ని తిప్పికొట్టలేకపోవడం వల్లనే కేవలం 1.8% తేడాతో మనం అధికారాన్ని కోల్పోయిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 1.8% అంటే మీరందరూ కొద్దిగా జాగ్రత్తగా మనసుకి ఎక్కించుకుంటే పెద్దలు చెప్తా ఉంటారు ఎప్పుడు ఒక్కొక్క ఓటు కీలకం, ఒక్కొక్క ఓటు కీలకం అని. ఎట్లా కీలకం అంటే 1.8% అంటే కరెక్ట్గా ఎంత అంటే 1000కి 18 ఓట్లు, 1000కి 18 ఓట్లు మాత్రమే. అంటే మొన్న హైదరాబాద్లోనేమో మనందరం గెలిచినాం. హైదరాబాద్లో బ్రహ్మాండమైన మెజారిటీతోని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క శాసనసభ్యుడు అద్భుతంగా అఖండమైన మెజారిటీతోని హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పోకుండా ఒకే ఒక్క సీటు మాత్రం బీజేపీకి పొరపాటున అది కూడా పోయింది. కానీ లేకపోతే 24 సీట్లకు గాను 24కి 24లో మరి మనమే గెలిచిన పరిస్థితి. కానీ జిల్లాలలో మాత్రం మనం అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయినాం. కేవలం 1000కి 18 ఓట్ల వల్ల మాత్రమే తేడా వచ్చింది, 1000కి 18 ఓట్ల వల్ల మాత్రమే ఇబ్బంది వచ్చింది. ఒకసారి ఈ లిస్టు చూడండి, వేదిక మీద స్క్రీన్ మీద పెట్టిన లిస్టు.
అరే మీరు అడ్డం ఎందుకు అయ్యా ఈడ? ఇక్కడ జరగండి తమ్మి, ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? కూర్చోండి తమ్ముడు, ఎన్నిసార్లు చెప్తారయ్యా? కూర్చోండి. ఒకసారి లిస్టు చూడండి. 14 శాసనసభ నియోజకవర్గాల్లో మనం చాలా స్వల్ప తేడాతో ఓడిపోయినాం. 14 నియోజకవర్గాల్లో 6,000, 7,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో మనం ఓడిపోయినాం. అంటే దాన్ని ఇంకో రకంగా చూడాలంటే ఎట్లా అంటే, కేవలం ఉదాహరణకి జుక్కల్ నియోజకవర్గంలో 1100, అక్కడ కూడా స్క్రీన్ ఉంది, అక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా చూడొచ్చు, 1152 ఓట్ల తేడాతో ఓడిపోయాం. అక్కడ 550 ఓట్లు అటు ఇటు అయితే వాళ్ళకు పడ్డ ఓట్లు మనకు పడితే ఇలా మన అభ్యర్థి కనీసం ఒక 10-20 ఓట్లతో నన్ను గెలిచే పరిస్థితి. అంటే ఒక జుక్కల్ నియోజకవర్గంలో 250 పోలింగ్ బూత్లుంటే ఒక్కొక్క పోలింగ్ బూత్లో 2 ఓట్లు, 2 ఓట్లు మనకు అదనంగా పెరిగినా ఇవాళ జుక్కల్లో మనం గెలిచిండేటోళ్ళం. అట్లాగే బోధన్లో 3,000 ఓట్లతో ఓడిపోయినాం. అక్కడ కూడా ఒక 300 బూతులు ఉన్నాయనుకుంటే ఒక్కొక్క పోలింగ్ బూత్లో కనీసం 5 ఓట్లు కాంగ్రెస్ పడ్డ ఓట్లు మనకు మళ్ళీ ఉంటే అక్కడ కూడా మనం గెలిచేటోళ్ళం. అందుకే రేపు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కూడా దయచేసి మిత్రులు నేను అడిగేది ఏమంటే, జనరల్గా మనకు అర్బన్ ఏరియాలో ముఖ్యంగా హైదరాబాద్లో ఓటింగ్ శాతం తక్కువ అవుతుంది. మనం ఈసారి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మే 13 నాడు సోషల్ మీడియాలో మన వాళ్ళు ఎవరైతే గట్టిగా ప్రచారం చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తప్పకుండా విధిగా పోలింగ్ బూత్ కూడా తీసుకొచ్చే విధంగా, ఒక్కొక్క ఓటు కీలకమనే మాట వాళ్ళ నెత్తికెక్కే విధంగా ప్రచారం చేయవలసిన బాధ్యత కంటోన్మెంట్లో కానీ అదేవిధంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కానీ మనది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న శాసనసభ ఎన్నికల్లో 2023 మనకు మొన్న నవంబర్లో జరిగిన ఎలక్షన్లో ఇది మనకు వచ్చిన ఓట్లు మనకు 7 సెగ్మెంట్లలో మన పార్టీయే గెలిచింది. మన గులాబీ కండువానే మొత్తం రాష్ట్రంలోనే నాకు తెలిసి ఒకే ఒక్క పార్లమెంట్ అనుకుంటా మనది. 7 గెలిచిన ఒకే ఒక్క పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు, మన పార్లమెంట్. మరి ఇక్కడ మనం ఓడిపోవడం అంటూ ఉండొద్దు, ఎందుకంటే అంత బ్రహ్మాండమైన మెజారిటీ మొత్తం చూసినట్టయితే 3,55,000 ఓట్ల ఆధిక్యత, మొత్తం 7 సెగ్మెంట్లు కలిపితే 20,13,000 ఓట్లు పోలైనాయి. 3,55,000 ఓట్లు మన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ కంటే మనకు ఎక్కువ వచ్చిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక కీలకమైన మాట ఏంటంటే, ఇది ఒక స్లైడ్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే, రాష్ట్రం మొత్తంలో ఒక రాజకీయం నడుస్తూ ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్ కాడికేమో మనకు వ్యతిరేక ఓటు కొంత కాంగ్రెస్కు పోయింది. పార్లమెంట్ కాడికి వచ్చేవరకు ఏం చేస్తున్నారంటే, కాంగ్రెస్ బీజేపీ ఒక చీకటి ఒప్పందం, ఒక రహస్య ఒప్పందం పెట్టుకొని అలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మల్కాజ్గిరిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావాలనే రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు ఒక అండర్స్టాండింగ్లో, ఒక అవగాహనలో భాగంగా ఇక్కడ ఒక డమ్మీ అభ్యర్థిని, ఈ ప్రాంతానికి సంబంధం లేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా, ఆమె పార్టీలో చేరింది పట్నం మహేందర్ రెడ్డి గారు, పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు పార్టీలో చేరింది చేవెళ్ళ పార్లమెంట్ సీటు కావాలని చేరింది. కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి బలవంతంగా వాళ్ళని రుద్ది ఇక్కడ వాళ్ళని ఎవరు కూడా గుర్తుపట్టరు, వాళ్ళు ఎవరికి తెలియదు, బలం లేదు, కనీసం క్షేత్రస్థాయిలో పట్టు లేదు. తీసుకొచ్చి బలవంతంగా ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్లో టికెట్ ఇచ్చి ఇక్కడ రుద్దుతూ ఉన్నారు. అంటే ఒక ఒప్పందంలో భాగంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మొన్న కాంగ్రెస్కు పడ్డ ఓట్లన్నీ బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్న భాగంలో, బీజేపీకి మళ్ళించాలనే ప్రయత్న భాగంలో ఇద్దరు కలిసి కింది స్థాయిలో కూడా ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తూ ఉన్నారు. ఈ మాటను బలంగా మనం చెప్పాలంటే ఊరికేనే చెప్పడం కాదు. మీకు ఒక చిన్న వీడియో నేను వినిపించే ప్రయత్నం చేస్తా. బండి సంజయ్ గారు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోగానే బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, చాలా స్పష్టమైన స్టేట్మెంట్. ఆయన అంటాడు, మీరు వినండి, ఇప్పుడు ఆయన మాటల్లో వినండి. బండి సంజయ్ కుమార్ గారు మొన్నటిదాకా బీజేపీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఆయన కొన్ని అవినీతి ఆరోపణలు ఏదో చేసిండని చెప్పి ఆయన తీసేసినారు. ఇది ప్లే చేయము, సౌండ్ ఏమైంది? మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు.
మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. ఉన్న అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి ఫస్ట్. మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. ఉన్న అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి ఫస్ట్. చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? అక్కడక్కడ కొద్దిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి, మీరు మేము కొట్లాడుకోవద్దు అని. ఈయన ఇట్లన్నాడా? ఇంకొక ఎంపీ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారని. ఆయన ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? మేమంతా అవగాహనలోనే పనిచేస్తున్నాం, కలిసిమెలిసి పనిచేస్తున్నాం, ఎలక్షన్ల తర్వాత స్వయంగా రేవంత్ రెడ్డి గారే వచ్చి చేరుతాడు అనే మాట ఆయన కూడా చెప్తా ఉన్నాడు. ఒకసారి వినండి, మొదటి నుంచి ప్లే చేస్తాము. సౌండ్ రావట్లేదు. వస్తలేదా? అయితే ధర్మపురి అరవింద్ గారు, ఈయన నిజామాబాద్ ఎంపీ, ఇప్పుడు అక్కడి నుంచే పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఆడియో ఇబ్బంది ఉన్నట్టుంది, వస్తుంది. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? 100కు 100% కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేసింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. కానీ వాస్తవం ఏంటంటే ముస్లింల ఓట్లను మళ్లించుకోవడం కోసం, మైనారిటీ ఓట్లను మళ్లించుకోవడం కోసమే కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేసింది. అసెంబ్లీలో కొంతమేరకు సక్సెస్ అయింది. కానీ అసలు ముచ్చట ఏంటంటే రేపు రేవంత్ రెడ్డి వస్తాడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత, మా పార్టీలో చేరుతాడు అని చెప్పి స్పష్టంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిన్ననే వాళ్ళ కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్లో చెప్పిన మాట. ఈ రెండు ఎందుకు చెప్తున్నాం మీకంటే, మనము సీరియస్గా అర్థం చేసుకోవాల్సిన మాట. ఒకసారి మళ్ళీ ఆ స్లైడ్కి పోండమ్మా, ఆ ఓట్ల స్లైడ్కి పో. ఇప్పుడు ఏం కుట్ర జరుగుతుంది మల్కాజ్గిరిలో అంటే, వాళ్ళకి తెలుసు 3,55,000 ఓట్ల మెజారిటీ మనకున్నది అని వాళ్ళకి తెలుసు. అందుకే ఏం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటును, ఉదాహరణకి ఇప్పుడు మీరు మేడ్చల్ చూస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి 1,00,000 ఓట్లు వచ్చినాయి, మల్కాజ్గిరిలో 75,000 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా కుత్బుల్లాపూర్లో 1,00,000 ఓట్లు, కుకట్పల్లిలో 65, కంటోన్మెంట్లో 20, ఎల్బీ నగర్లో 83, ఉప్పల్లో ఒక 83,000 ఓట్లు. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వల్ల ఏముంటుందంటే ఈ కాంగ్రెస్ ఓటునే బీజేపీకి మలపాలి, ఈ కాంగ్రెస్లోని కొంత ఓటు ఏదైతే వాళ్ళకు వచ్చిందో దాన్ని వాళ్ళ బీజేపీకి మలిపి మనని ఓడగొట్టే ప్రయత్నం బలంగా చేస్తారు. నేను ఈ మాట చెప్తే మీకు కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అట్లెట్లా మలుపుతారు, అట్లెట్లయితుంది? ఇది పోయిన ఎలక్షన్లో కూడా జరిగింది. పోయిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, కరీంనగర్ పార్లమెంట్లో, నిజామాబాద్ పార్లమెంట్లో, ఆదిలాబాద్ పార్లమెంట్లో, ఇంకా కొన్ని పార్లమెంట్ సీట్లలో మొత్తం కాంగ్రెస్ ఓటు మొత్తం ఆనాడు బీజేపీకి మలిపింది. మీకు ఒక ఉదాహరణ ఇస్తా. మధు యాష్కి గారు పోయినసారి నిజామాబాద్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నిలబడ్డారు. పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నిలబడ్డారు. వీళ్ళిద్దరు కూడా గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఆ సీట్లకు వెళ్ళి పనిచేసిన వాళ్ళు, ఇద్దరు కూడా గట్టి నాయకులు. కానీ మొన్న పోయినసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరి కూడా డిపాజిట్లు జప్తయినాయి, ఇద్దరి డిపాజిట్లు గల్లంతైనాయి. ఏం జరిగింది అని మేము తర్వాత అంచనా వేసి మొత్తం లెక్కలు తీస్తే చాలా స్పష్టంగా జగిత్యాల అనే ఒక అసెంబ్లీ సీట్ ఉంటుంది. అసెంబ్లీలో ఆ అసెంబ్లీ ఎన్నికల కాడికేమో కాంగ్రెస్ అభ్యర్థికి 60,000-65,000 ఓట్లు వచ్చినాయి. కానీ పార్లమెంట్ కాడికి వచ్చే వరకు అవే 60,000-65,000 ఓట్లు మొత్తంగా మరి బీజేపీ పార్టీకి అక్కడ పోటీ చేసిన ధర్మపురి అరవింద్ గారికి మొత్తం పరస్పర అవగాహనలో భాగంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళని నడుపుతున్నది ఒకటి, వాళ్ళని కలుపుతున్నది ఒకటి. ఒక గుడ్డి వ్యతిరేకత. కేసీఆర్ అంటే, బీఆర్ఎస్ అంటే ఒక గుడ్డి వ్యతిరేకత. వాళ్ళకున్న కోపం, ఏదన్నా చేసి కేసీఆర్ను ఖతం చేయాలి, ఏదన్నా చేసి బీఆర్ఎస్ను ఖతం చేయాలి అనే ఒకే ఒక్క ఎజెండా ఇద్దరిని కూడా కలిపి నడుపుతా ఉన్న విషయం కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది చాలా చాలా ముఖ్యమైన స్లైడ్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3,55,000 ఓట్ల మెజారిటీ మనకేదైతే వచ్చిందో, ముందు మనం ఆలోచించుకోవాల్సింది రేపు
ప్రతి నియోజకవర్గంలో కంటోన్మెంట్లోనేమో అటు ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నది, ఎంపీ ఎలక్షన్ కూడా జరుగుతూ ఉంది. రెండింటికి 2 ఓట్లు పడాలా, మిగతా అంతటా పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. అంతటా కూడా మొన్న మనం పనిచేసినట్టు సిస్టమేటిక్గా కనుక పనిచేసినట్టయితే ఏ పరిస్థితుల్లో కూడా మల్కాజ్గిరి మనం ఓడిపోవద్దు. పోయినసారి కొంత అలసత్వం జరిగింది. ఆనాడు మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసింది. కేవలం 5,000 ఓట్లతోనే మనం ఓడిపోయినాం. 5,000 ఓట్లతో మనం ఓడిపోయినాం. 5,000 ఓట్లు ఆ రోజు రేవంత్ రెడ్డికి పడ్డ ఓట్లు మనకు పడితే మనం గెలిచేటోళ్ళం. బ్యాడ్ లక్ ఏంటంటే మనం అందరం కూడా ఆనాడు సీరియస్గా తీసుకోలే. మనమే కదా, పెద్ద లీడ్ వచ్చింది కదా, 7 ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం, గవర్నమెంట్ మనదే ఉన్నది అని చెప్పి క్యాజువల్గా తీసుకున్నాం, లైట్గా తీసుకున్నాం. దానివల్ల ఒక పార్లమెంట్ సీటు కోల్పోయినాం. పార్లమెంట్ సీటు కోల్పోవడమే కాదు, అప్పటికి నిజానికైతే రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో మనమే ఓడించినాం. మరి తర్వాత ఆయన మల్కాజ్గిరికి వచ్చి ఇక్కడ ఎంపీ అయిండు. ఈ ఎంపీ పదవిని అడ్డం పెట్టుకునే పిసిసి అధ్యక్షుడు అయిండు. దాన్ని అడ్డం పెట్టుకునే అల్టిమేట్గా ముఖ్యమంత్రి కూడా అయిండు. అంటే ఒక చిన్న మిస్టేక్ ఏం చేసింది మనను ఆఖరికి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చోబెట్టింది. రేపు మళ్ళీ ఆ మిస్టేక్ జరగొద్దు అంటే దయచేసి నేను మా సోషల్ మీడియా మిత్రులందరినీ కూడా కోరేది ఏమంటే, తప్పకుండా ఈ కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ ఏదైతే జరిగిందో దీన్ని స్పష్టంగా ఇంటింటికి తీసుకుపోవాల్సిన బాధ్యత, దీన్ని ఎక్స్పోజ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. తప్పకుండా వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారికి అన్నీ ఇచ్చింది. ఎంపీ చేసింది, మల్కాజ్గిరి పిసిసి ప్రెసిడెంట్ చేసింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి కూడా అయినారు. కానీ ఆయన ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి ప్రజలకు మనం గుర్తు చేయవలసిన అవసరం కూడా ఉన్నది. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓట్లు వేయించుకొని, సరే హైదరాబాద్లో మనోళ్ళు నమ్మలేదు కాబట్టి మనం గెలిచినాం. రేవంత్ రెడ్డిని నమ్మలేదు, బీజేపీని నమ్మలేదు, కేవలం కేసీఆర్ నమ్మింది కాబట్టే మనం గెలిచినాం. కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా ఎన్ని మాటలు చెప్పిండు, ఎట్లా అరిచేతిలో స్వర్గం చూపెట్టిండు, అది కూడా మా తమ్ముళ్ళు ఇప్పుడు ప్లే చేస్తారు. ప్లే చేయమా, వస్తుందా ఆడియో లేదా? రేవంత్ రెడ్డి గారి మాటలు. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షల బ్యాంకుల రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టదు. ₹1 కూడా కరెంటు అంటే మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఇవన్నీ మీరు ఇప్పటికే చూసే ఉంటారు మీరు. కానీ మీకు ఎందుకు చూపెడుతున్నా మళ్ళీ అంటే, మనం ప్రజలకు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. 4,000 ఒకటే మాట చెప్పలేదు. కేసీఆర్ ఒక్క ముసలమ్మకి ఇస్తున్నాడు, లేదా ముసలయ్యకి ఇస్తున్నాడు, మా ప్రభుత్వం వస్తే ఇద్దరికి ఇస్తా అన్నాడు. కానీ ఏం జరిగింది? జనవరి నెల 2,000 పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. జనవరి నెలలో 46 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం 46 లక్షల మందికి టోపీ పెట్టింది. 2,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. 4,000 సంగతి దేవుడు ఎరుగు, 2,000 కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి. అందుకే చెప్పవలసిన బాధ్యత, అడగవలసిన బాధ్యత మన మీద ఉంది. రుణమాఫీ జరిగిందా? ఆయన చెప్పినట్టు డిసెంబర్ 9 నాడు 4,000 వచ్చిందా? 2,000 పెన్షన్ పోయి 4,000 ఇస్తానడు వచ్చిందా? ముసలమ్మకు ముసలయ్యకి ఇస్తానడు వచ్చిందా? 10,000 పోయి 15,000 ఇస్తానడు వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఏది జరగలేదు. కాబట్టి నా విజ్ఞప్తి మీతో, ఈ మాట మన వరకే పెట్టుకోకుండా, మనది మనమే చెప్పుకోకుండా 10 మందికి చెప్పవలసిన బాధ్యత, 10 మందికి గుర్తు చేయవలసిన బాధ్యత. కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే వాళ్ళకు అవసరమైతే వచ్చిన ప్రజలే చూపెట్టేటట్టు ఉండాలి. ఈ వీడియో వచ్చింది, దీని సంగతి చెప్పు ముందు అని అడిగేటట్టు ఉండాలి. అట్లయితే కాంగ్రెస్ వాళ్ళు డోర్ టు డోర్ తిరగని కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కూడా తప్పకుండా ఎండగట్టవలసిన బాధ్యత, తప్పకుండా విప్పి చెప్పవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నదన్న మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మల్కాజ్గిరిలో మనం ఎందుకు గెలవాలి, అసలు బీఆర్ఎస్ కు పార్లమెంట్ సీట్లు ఎందుకు ఉండాలి, పార్లమెంట్ సభ్యులు ఎందుకు ఉండాలి, అక్కడిక్కడ ఒకరిద్దరు అడుగుతారు. అన్నా మరి హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో ఢిల్లీలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఈరోజు మీకెందుకు ఇవ్వాలి ఓటు అని అడుగుతారు కొంతమంది. మిమ్మల్ని వాళ్ళకొకటి గుర్తు చేయండి. 2001లో మన నాయకుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినరు ఏప్రిల్ 27 నాడు. సరిగ్గా 23 ఏళ్ళు నుండి 24 ఏట నిన్నగాక మొన్ననే అడుగుపెట్టినాం. పార్టీ పెట్టిన మొదటి రోజు కేసీఆర్ గారు హైదరాబాద్లో ఇక్కడే జలదృశ్యంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? నేను పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారానే తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలుస్తా, మీరు ఓట్లేయండి, నాకు పార్లమెంట్లో సీట్లు ఇవ్వండి, నేను తెలంగాణ తీసుకొని వస్తా అని చెప్పిండు. అన్ని పత్రికల్లో తెల్లారి చాలా ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో తెల్లారి వేసింది. వేస్తే ఆ రోజున్న ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇద్దరు కూడా ఒకటే మాట అన్నారు ఆ రోజు. కేసీఆర్ చెప్పిండు కదా, ఓట్లేస్తే ఎంపీ సీట్లు ఇస్తే నేను తెలంగాణ తెస్తా అంటుండు కదా, మరి పార్లమెంట్లో 543 సీట్లు ఉన్నాయి, ఏదన్నా బిల్లు పాస్ కావాలంటే 272 సభ్యులు ఉండాలి. దబ్బన కేసీఆర్ 17కు 17 గెలిచినా తెలంగాణ ఏరియాలో 17కి 17 గెలిచినా ఎక్కడికి వెళ్ళి అవుతుంది తెలంగాణ అని చెప్పి ఇద్దరు కూడా ఎటకారం చేసింది. ఆ తర్వాత 2004లో ఎన్నికలకు పోయినాం, మనం 5 ఎంపీలు గెలిచినాం. ఆ 5 ఎంపీలతో ఏం చేసినాం? ఢిల్లీకి పోయి కాలికి బల్పం కట్టుకొని ఎక్కని కొండలేదు మొక్కని బండలేదన్నట్టు 36 పార్టీలను ఒప్పించి గదే 5 ఎంపీలు అల్టిమేట్ గా తెలంగాణ తెచ్చిందే మనం. ఈ మాట గుర్తు చేయాలి ప్రజలకి. ఎందుకంటే అడిగేటోడు అడుగుతాడు, మీకు ఎందుకు వేయాలి ఓటు అంటాడు. ఎందుకు వేయాలంటే నేను ఇంకో కారణం చెప్తా. ఇవాళ రేపటి రోజున ఈ లోక్సభలో గులాబీ కండువా లేకపోతే, గులాబీ ఎంపీలు లేకపోతే, ముఖ్యంగా హైదరాబాద్కు పెద్ద డేంజర్ ఉన్నది. హైదరాబాద్కు పెద్ద డేంజర్ ఉన్నది. హైదరాబాద్ మీకు గుర్తుండాలి చరిత్ర. 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అంటే అప్పుడు కూడా కొన్ని కుట్రలు జరిగినాయి. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే డిమాండ్ కూడా వచ్చింది. ఆనాడే హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేయాలి అని మాట్లాడింది. కానీ మనం ఒప్పుకోలేదు, గట్టిగా కొట్లాడినాం. కాబట్టి ఆ ప్రపోజల్ ఇంకా పోయింది. కానీ ఈ సంవత్సరం జూన్లో 10 ఏళ్ళు అయిపోతున్నది ఉమ్మడి రాజధాని. 10 ఏళ్ల కోసం ఉమ్మడి రాజధానిని పెట్టిండ్రు ఆంధ్రాకు తెలంగాణకు. సరే, ఆంధ్రాలో వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆంధ్ర సోదరులతో మనకేం పంచాయతీ లేదు. మన బతుకు మనం బతుకుదామంటే రేపు గనక బీజేపీకి ఓటేసినా, కాంగ్రెస్కు ఓటేసినా ఒక పెద్ద ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా జూన్ 2 తర్వాత ఉమ్మడి రాజధాని అనేది జరిగిపోయిన తర్వాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కేంద్రంలో ఉండే 2 జాతీయ పార్టీలు కూడా, ఎందుకంటే హైదరాబాద్ను హస్తగతం చేసుకోవాలి, కేసీఆర్కి ఇక్కడ ఉన్న పట్టును ఖతం చేయాలన్న దాని మీదకి వెళ్ళి కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రయత్నం చేస్తారు. కేంద్ర పాలిత ప్రాంతం కావద్దు హైదరాబాద్ అంటే ఈ గులాబీ కండువా వేసుకున్న రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి నుంచి పార్లమెంటు అక్కడ ఉండాలి. అక్కడ బీజేపీ ఓడున్నా, కాంగ్రెస్ ఓడున్నా, వేరే ఏ ఎంపీ ఉన్నా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ రాహుల్ గాంధీ గట్టిగా కన్నెర చేస్తే కూర్చుంటారు, మోడీ గారు అదిలిస్తే అదిలిపోయి అక్కడనే కూర్చునే పరిస్థితి, వాళ్ళకు మాట్లాడే నోరు ఉండదు. కేవలం గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది, ఆ తెగింపు ఉంటుంది, ఆ సాహసం ఉంటుంది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేవలం ఇది ఒక్కటే కాదు, రేపటి రోజున 3-4 డేంజర్లు ఉన్నాయి మనకు. అందుకే మనోళ్ళు ఉండాలి. రెండో ప్రమాదం, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న 7-8 మంది కుల్లా చెప్తున్నారు. దానికంటే ముందు ఈ పెద్ద మనిషి వీడియో ప్లే చేయండి. హైదరాబాద్ భారతదేశానికి 2వ రాజధాని అవుతుంది. హైదరాబాద్ భారతదేశానికి 2వ రాజధాని అవుతుంది. హైదరాబాద్ మాజీ భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు హైదరాబాద్ పట్ల వాళ్ళ ఆలోచన ఏంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికే నేను మీకు ఈ మాట చెప్తా ఉన్నా. యూనియన్ టెరిటరీ చేయాలా అనేది వాళ్ళ ఎజెండా, బీజేపీ ఎజెండా. ముఖ్యంగా మల్కాజ్గిరిలో బీజేపీకి ఓటేస్తే కంటోన్మెంట్లో మనం ఎంత సతాయించారో మీకు యాదుకుండాలి. కంటోన్మెంట్లో ఇంచు భూమి ఇవ్వమంటే 10 ఏళ్ల నుంచి సావగొట్టింది. మరి అట్లాంటిది ఇంచు భూమి కోసమే సావగొట్టిన వాళ్ళు
రేపటి రోజున సందు దొరికితే హైదరాబాద్ను తీసుకుపోయి వాళ్ళ కంట్రోల్లో మొత్తం కంట్రోల్లో పెట్టుకుంటారా లేదా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మనకు కానీ ఇక్కడ ఏమాత్రం ఇక్కడ ప్రజలకు కానీ అధికారం లేకుండా చేస్తారా లేదా దయచేసి ఆలోచించమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా 10 మందికి చెప్పాలని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రెండో డేంజర్, బీజేపీ వాళ్ళు ఖుల్లా మాట్లాడుతున్నారు, పోటీ చేసే అభ్యర్థులే మాట్లాడుతున్నారు. మాకు 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తేస్తాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ముస్లింలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ కానీ తెలంగాణలో ఎత్తేస్తాం అనే మాట ఓపెన్గా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ప్రమాదం ఒక ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకే కాదు, రిజర్వేషన్లు ఒక వాళ్ళే పోవు, ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి, ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి. రాజ్యాంగాన్ని ఎత్తేసే అవసరమైతే మొత్తంగా వాళ్ళు ఒక అధ్యక్ష తరహా పాలన కూడా తేవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఈ మాట మనం అర్థం చేసుకోవడమే కాదు 10 మందికి చెప్పవలసిన బాధ్యత కూడా ఉన్నది. దాని వీడియోలు కూడా చాలా ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. ఈ గ్రూప్లో అందరి ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నాం, మీ అందరికి కూడా ఆ వీడియోలు కూడా పంపిస్తాం. మూడో డేంజర్, గోదావరి నది మన తెలంగాణ నుంచే పారుతుంది, మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణ నుంచి వచ్చి కిందికి ఆంధ్ర నుంచి సముద్రంలో కలుస్తుంది. మోడీ గారు కర్ణాటకలో ఓట్ల కోసం, తమిళనాడులో ఓట్ల కోసం ఒక మాట చెప్తా ఉన్నాడు నిన్న మొన్న ప్రచారంలో. నదుల అనుసంధానం చేస్తాం, గోదావరి నీళ్ళని తీసుకుపోయి కింద కావేరి పెన్నా కలిపి కర్ణాటకకు తమిళనాడుకు నీళ్ళు ఇస్తామంటాడు. నీళ్ళు ఇవ్వడం తప్పు కాదు, తీసుకుపోవడం తప్పు కాదు, నదుల అనుసంధానం కూడా తప్పు కాదు. కానీ మన అవసరాలు తీరకుండానే తీసుకుపోవడం తప్పు. తెలంగాణ అవసరాలు తీరకుండా ఇక్కడి ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఇక్కడి రైతులకు అందాల్సిన నీళ్లు పూర్తిగా అందకుండా కిందికి తీసుకుపోవడం అంటే తప్పకుండా ఇది దగా అవుతుంది. మనం గడుతున్నాం సీతమ్మ సాగర్ కింద ఖమ్మంలో గోదావరి నీళ్లు ఇంకా పూర్తిగా మనం తీసుకోలేదు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్నా, తప్పకుండా రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రను అడ్డుకోవాలన్నా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేసే కుట్రను అడ్డుకోవాలన్నా, గోదావరి నీళ్లను కిందికి తీసుకుపోకుండా ఇంకెటో నదుల అనుసంధానం పేరిట మళ్లించకుండా అడ్డుకోవాలన్నా గులాబీ కండువా పార్లమెంట్ లో ఉంటేనే అక్కడ గర్జిస్తాం, గల్లా పడతాం, లేకపోతే అడిగేటోడు ఉండడు. ఇంకొక డేంజర్ కూడా ఉన్నది. 2026లో లోక్సభ సీట్ల పునర్విభజన, అదేవిధంగా డీలిమిటేషన్, అదేవిధంగా అసెంబ్లీల పునర్విభజన కూడా జరుగుతుంది, సీట్లు పెరుగుతాయి అనేది వినబడుతున్న మాట. చట్టం ప్రకారం 2026లో డీలిమిటేషన్ కూడా జరగాల. మరి డీలిమిటేషన్ జరిగేటప్పుడు ఒక పెద్ద డేంజర్ ఉన్నది దక్షిణాది రాష్ట్రాలకు. డేంజర్ ఏంది అంటే, మీకు తెలుసు, మేము చిన్నప్పుడు బడిలో ఉన్నప్పుడు 1980sలో ఆనాడు కుటుంబ నియంత్రణ గురించి విపరీతమైన ప్రచారం జరిగేది టీవీలలో, రేడియోలలో. మాకిద్దరు మేమిద్దరం మాకిద్దరు అనే స్లోగన్తోని దేశంలో అందరూ కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనొద్దని చెప్పి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసేది. మేమిద్దరం మాకిద్దరు అనేది స్లోగన్ అన్నాడు. దక్షిణాది రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలోనేమో ఆ స్లోగన్ పనిచేసింది, ఇక్కడ ప్రభుత్వాలు చక్కగా పనిచేసినాయి, దాంతో పాపులేషన్ తగ్గింది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో పాపులేషన్ తగ్గలేదు, పెరిగింది. రేపు 2026లో డీలిమిటేషన్ చేసేటప్పుడు ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఏమవుతుందంటే, మరి రేపటి రోజున మన తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లు ఏవైతున్నాయో ఇవి తగ్గే ప్రమాదం ఉంది. మన గొంతును వాళ్ళు అదిమే ప్రమాదం ఉంది, నులిమే ప్రమాదం ఉంది. ఉత్తర భారతదేశంలో ఎక్కడైతే బీజేపీ కొంత బలంగా ఉందో అక్కడ సీట్లు పెంచుకొని, ఎక్కడైతే బలహీనంగా ఉన్నదో బీజేపీ అక్కడ సీట్లు తగ్గించి రేపటి రోజున ఒక నియంతృత్వ పోకడను కూడా వాళ్ళు తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. బీజేపీకి ఓటేస్తే ఏమవుతుందంటే, రేపు మన ఏలుతోని మన కంటినే పొడుచుకున్నట్టయితుంది, మన ఏలుతోని మన కంటినే పొడుచుకున్నట్టయితుంది. రేపు పార్లమెంటులో మన గొంతు తగ్గొద్దంటే, మన సీట్లు తగ్గొద్దంటే, డీలిమిటేషన్లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగద్దంటే గులాబీ కండువా ఉండాలి, మిగతా వాళ్ళను కలపాలి, బీజేపీ కాంగ్రెస్ ను అడ్డుకోవాలి పార్లమెంట్లో అంటే మనం ఉండాలి. నేను చెప్పేటిదాన్ని మీకేదో ఊహాజనితంగా ఇంకేదో అనిపిస్తుండొచ్చు, కానీ కాదు. ఇవి సమీప భవిష్యత్తులో జరగబోతున్న వాస్తవాలు. కాబట్టి దయచేసి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రజలకు చెప్పవలసింది ఏంటంటే, ఈ ప్రమాదాలన్నీ ఉంటాయి. దానికి మించి ఇంకొక స్లైడ్ కూడా చూడాలి మీరు.
గత 10 ఏళ్లలో మనోళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినరు, మన టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎన్ని అడిగినరు చూడండి. మొత్తం మనోళ్ళు గత 10 ఏళ్లలో అడిగిన ప్రశ్నలు 4754. తెలంగాణ గురించి గట్టిగా కొట్లాడిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు మనోళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు మనం అడిగిన దానిలో పావులు అడగలే. ఇక బీజేపీ వాళ్ళు అయితే ఉన్నా లేనట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళు ఉండి కూడా అక్కడ ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో తప్ప అయ్యేది లేదు. ఊదు కాలది, పీరి లేవదు వాళ్ళతో. 190 ప్రశ్నలు. ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా బీజేపీడు కనీసం పనిచేసిన పాపాన పోలే. ఇక్కడ గెలిచింది 4 ఎంపీలు మొన్న, ఒకడు కాదు, ఇద్దరు కాదు, 4. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు మొన్నటిదాకా, అరవింద్ గారు, అదేవిధంగా బాపురావు గారు, 4 ఉన్నారు. కానీ ఒక్కడంటే ఒక్కనాడు కూడా ఒక్క కొత్త ప్రాజెక్టు గురించి అడిగింది లేదు. ఇక్కడ మన మల్కాజ్గిరికి లాభం చేసే ITIR, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఎందుకు రద్దు చేసినావు అని అడిగినోడు లేడు. ఎందుకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే అని అడిగినోడు లేడు. ఎందుకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టని అని అడిగినోడు లేడు. ఎందుకు మోడీ గారు నీకు తెలంగాణ అంటే అంత కోపం, ఎందుకు మాట్లాడితే తెలంగాణ మీద విషయం జిమ్ముతావు, తల్లిని చంపినరు, బిడ్డను వేరు చేసిండ్రు అని అడ్డం పొడుగు మాటలు ఎందుకు మాట్లాడతావు అని ఒక్క కాంగ్రెస్, ఒక్క బీజేపీ అడగలే. కొట్లాడింది, మాట్లాడింది, ప్రశ్నించింది మొత్తం మనమే. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్లోగన్ తీసుకున్నాడు, ప్రశ్నించే గొంతు అని చెప్పి. ఆనాడు మల్కాజ్గిరిలో అందరినీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఉండాలి, నిలదీయాలి, ఊకోవద్దు అని చెప్పి లొల్లి పెట్టి గెలిచిండు. కానీ ఎన్ని ప్రశ్నలు అడిగిండు ఎవరికైనా? ప్రశ్నలు అడిగింది ఎక్కడైనా పార్లమెంట్కి పోతే కదా. పార్లమెంట్కి పోయింది లేదు. మల్కాజ్గిరిలో వరదలు వస్తే కనీసం తిరిగింది లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్కి కనీసం రూపాయి సహాయం కూడా చేసింది లేదు. ఉప్పల్లో మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మన పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు కూడా ఉప్పల్ నియోజకవర్గమే. ఉప్పల్లో ఒక ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. అది మనం కాదు, కేంద్ర ప్రభుత్వం కడతా ఉంది. మనం హైదరాబాద్లో గత 10 ఏళ్లలో 36 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జ్లు, స్కైవేలు 35 కట్టినాం. కేంద్ర ప్రభుత్వం 2 కడతా అని తీసుకున్నది. ఒకటేమో అంబర్పేటలో, రెండోదేమో ఉప్పల్లో. అది కూడా మేము అడిగినాం, మీకెందుకండి బాధ, మేము కడతాము, 35 కడుతున్నాం, మాకు ఇంకో 2 కట్టుడు పెద్ద ముచ్చట కాదు, మాకు ఇవ్వండి అంటే లేదు లేదు, ఇవి జాతీయ రహదారుల మీద ఉన్నాయి, మేమే కడతాం అని చెప్పి ఒక బల్మీట్కి తీసుకున్నారు. ఇది దాని గతి ఈరోజు. ఇది దాని గతి. ఏది ఆ ఉప్పల్ నుంచి అటు నారాపల్లి కిందికి వరంగల్ పోయే స్కైవే ఏదైతుందో, ఇగో ఇది బీజేపీ పనితీరుకు సాక్ష్యం. అదే మనం కట్టిన ఫ్లైఓవర్ ఒక 2 చూపెడతాను విష్ణు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఎల్బీ నగర్ చూపెట్టు, ఇంకా వేరే చూపెట్టు ఒక్కసారి, అప్పుడు మన వాళ్ళకి ఫరక్ ఏందో తెలుస్తుంది. 35-36 ఫ్లైఓవర్లు అయితే మనం కట్టిన హైదరాబాద్లో, అగో గది కేసీఆర్ పనితీరుకు నిదర్శనం. ఇగో ఇది మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం అనే మాట మనం చెప్పాలి. చెప్పి మన సోదరులను అడగాల. కంటోన్మెంట్లో 10 ఏళ్ల పాటు స్కైవే కడతామంటే రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఉప్పల్లో ఇట్లే ఉన్నది, అంబర్పేటలో కూడా గట్లే ఉన్నది. నత్త నడకన ఇవాళ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నా ఆయనతో ఏమి కాదు, ఏమి జరగలేదు. అందుకే మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకు వేయాలి ఓటు బీజేపీ కంటే ఒక్క కారణం కూడా ఇలా మీకు ఎంత వెతికినా దొరకదు. సరే, కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పోడు అంటే, ఇక బీజేపీ వాళ్ళు ఎంత గొప్ప అంటే వాళ్ళు ఫేక్తారు కదా, మామూలు ఫేకరు. ఎంత ఫేక్తారంటే ఇక అసలు మనమే అడ్డం పడాలి, అట్లుంటుంది వాళ్ళ కథ. కిషన్ రెడ్డి గారు చెప్తా కిషన్ రెడ్డి గారు చెప్తాడు, కోవిడ్ అయిపోయింది, వ్యాక్సిన్ టీకాలు వేసిర్రు. విష్ణు ఆ వీడియో తీయమ్మా, కిషన్ రెడ్డి వీడియో. ఏం చెప్తాడు ఎరికేనా కిషన్ రెడ్డి గారు? సరే, ఆయన ఏం చేసిండా కరోనాలో అంటే కుర్కురే ప్యాకెట్లు వంచిండు. ఇక ఇల్లు ఏం చెప్తాడు ఇల్లు ఏమైందా మీ సౌండ్? మన దేశంలో కాదు, ప్రపంచమంతా ఉండింది. కానీ మన దేశంలో మన ప్రధానమంత్రి ధైర్యం చేసి మందు కనుగొన్నాడు, వ్యాక్సిన్ కనుగొన్నాడు. ఈ దేశంలో ఇప్పటి వరకు 220 కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా పేద ప్రజలకు ఇచ్చాం. మన దేశంలో కాదు, ప్రపంచమంతా ఉండింది. కానీ మన దేశంలో మన ప్రధానమంత్రి ధైర్యం చేసి మందు కనుగొన్నాడు, వ్యాక్సిన్ కనుగొన్నాడు. మన ప్రధానమంత్రి ధైర్యం చేసి మందు కనుక్కున్నాడు,
వ్యాక్సిన్ కనిపెట్టిండు. భారత్ బయోటెక్ ఉంది ఏం లేదు, సీరం ఇన్స్టిట్యూట్ ఉంది ఏం లేదు, పాపం ఇక్కడ వాళ్ళు బయోలాజికల్ ఇవాన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళదేం లేదు, శాస్త్రవేత్తలదేం లేదు. మోడీ గారే అన్ని సైంటిస్ట్ ఆయననే, ఇంజనీర్ ఆయననే వ్యాక్సిన్ కనిపెట్టిండు. ఇది ఈయన చెప్తాడు. దేవేంద్ర ఫడ్నవీస్ అని నిన్నమొన్నటిదాకా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఏం చెప్పిండు ఎవరికైనా, మోడీకి ఎందుకు ఓటేయాలన్నట అంటే మీరందరూ బతికుండేందుకు కారణం మోడే కాబట్టి ఓటేయాలన్నట. మోడీ గారు మీరు బతికుండేందుకు కారణం ఆయననే కాబట్టి ఓటేయాలని ఆయన చెప్తున్నాడు. ఇంకా దారుణమైన విషయం చెప్తా. కిషన్ రెడ్డి గారేమో వ్యాక్సిన్ కనుక్కున్నారంటాడు, ఆయననేమో మోడీ దయతోనే మీరు బతికిందంటాడు. ఇంకొకడు అంటాడు మోడీ యుద్ధాన్ని ఆపిండంటాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపేసిండు మోడీ అని ఒకటి చెప్తాడు. ఈ ఏవి సరిపోకపోతే ఆఖరికి ఏం చెప్తారంటే ఎందుకు వేయాలరా ఓటు అంటే జై శ్రీరామ్, గది తప్ప ఇంకోటి ఏం లేదు. ఏం చేసిండు మోడీ గారు తెలంగాణకు? ఒక్క పని చెప్పండి. ఒక మా మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు, ఒక నవోదయ పాఠశాల ఇయ్యలేదు, ఒక స్కైవేకు రక్షణ భూములను తీయలేదు, 2 ఫ్లైఓవర్లు అప్పచెప్తే 2 ఫ్లైఓవర్లు కట్టలేదు. ఎందుకు వేయాలయా మోడీకి ఓటు అంటే వాళ్ళు చెప్పే మాట ఈ మాట. ఇంకొక మాట కూడా బీజేపీ గురించి నేను మీకు స్పష్టంగా ఒక్కసారి అర్థమయ్యేటట్టు చెప్పాలి. దయచేసి ఈ మాట ముఖ్యంగా మా ఆడబిడ్డలు వినాలి. వాళ్ళు చాలామంది చాలా చెప్తారు, కానీ వాస్తవం ఏంటి అంటే ఈ దేశంలో మధ్యతరగతి నడ్డి విరిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. 400 రూపాయలున్న సిలిండర్ను ఇవాళ 1200 రూపాయలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇంకొక మాట, అన్ని పిరమైన ఈరోజు పప్పు, ఉప్పు, నూనె, చింతపండు సర్వం పిరమైంది. ఇవన్నీ పిరం ఎట్లయినాయో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, 10 మందికి చెప్పవలసిన అవసరం కూడా ఉన్నది. భారతదేశంలో మనకు పెట్రోల్ డీజిల్ దొరకదు. మనం బయటికి వెళ్ళి క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు, బయటికి వెళ్ళి దిగుమతి చేసుకుంటాం. గల్ఫ్ దేశాలకు వెళ్ళి, దక్షిణ అమెరికా దేశాలకు వెళ్ళి క్రూడ్ ఆయిల్ను బ్యారెల్ చొప్పున తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఇక్కడ రిఫైనరీల్లో శుద్ధి చేసి, ఆ శుద్ధి చేసిన దాని నుంచి పెట్రోల్ డీజిల్ అమ్ముతాం. సో ఎప్పుడైనా పెట్రోల్ డీజిల్ ధరలు దేని మీద ఉంటాయంటే ప్రపంచ విపణిలో, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఎట్లెట్లా మారుతుంటే ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అట్లే మారుతుంటాయి. మోడీ ప్రధానమంత్రి అయినాడు 2014లో క్రూడ్ ఆయిల్ యొక్క ధర బ్యారెల్కు, బ్యారెల్ అంటే డ్రమ్ముకు ఆనాడు $100. ఏది 2014లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100. ఇవాళ 2024లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $16 తగ్గింది, $84లకు వచ్చింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? తగ్గాలా పెరగాల? క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఇళ్ళకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో పెట్రోల్ డీజిల్ ధర కూడా తగ్గాలి కదా. మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయలున్న డీజిల్ ఏమో 105 అయింది, 70 రూపాయలున్న పెట్రోల్ ఏమో 110 అయింది. ఎట్లా పెరిగింది? మరి మనం రాష్ట్ర పన్నులు పెంచలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు రాష్ట్ర పన్నులు పెంచలేదు. ఎట్లా పెరిగింది అంటే ఒకటే ఒక కారణం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అదనపు సుంకాల పేరు మీద సెస్సులనేసి, అదనపు ఎక్సైజ్ డ్యూటీలనేసి రాష్ట్రాలకు కూడా అందులో వాటా ఇవ్వకుండా 10 ఏళ్లలో మన ముక్కు పిండి 30 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. మనం గట్టిగా అడిగినాం అనుకో, ఏం చేసినవా ఈ 30 లక్షల కోట్లు అంటే ఏమంటాడు ఎరికేనా? నేను రహదారులు నిర్మాణం చేసిన, జాతీయ రహదారులు కట్టినా అంటాడు. నేను ఇవాళ మన హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఉండే మా అన్నదమ్ములను అక్క చెల్లెలను అడుగుతున్నా, మీరు ఇవాళ ఏ జాతీయ రహదారికి పోయినా, ఇటు బెంగళూరుకు పోయినా, ఇటు నాగ్పూర్కి పోయినా, విజయవాడకు పోయినా, ఏ రోడ్డు కనబోండి, టోల్ లేని రోడ్డు ఉందా? టోల్ కట్టకుండా ఫ్రీగా తిరిగే రోడ్ ఏదైనా ఉందా? ఒక దిక్కేమో టోల్ కట్టాలి, ఇంకో దిక్కేమో సెస్ కట్టాలి పెట్రోలు డీజిల్కు. అసలు ఏం జరిగింది మరి? 30 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి అంటే ఆ 30 లక్షల కోట్లకి వెళ్ళే 14.5 లక్షల కోట్ల రూపాయలు అదానీలకు, అంబానీలకు రుణమాఫీ చేసినోడు నరేంద్ర మోడీ. ఇవాళ నేను చెప్పేది అవాస్తవం అయితే, నేను చెప్పేది తప్పైతే, ఇక్కడ పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ గారికి నేను చెప్పేది తప్పని రుజువు చేస్తే రేపే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయనకి ఇచ్చిపోతా. ఇది వాస్తవం. 14.5 లక్షల కోట్లు ఇవాళ పేదవాళ్ళ దగ్గర ముక్కు బిండి వసూలు చేసి ఇవాళ దేశంలో ఉండే రైతులు, యువకులు వీళ్ళందరి దగ్గర తీసుకొని వాళ్ళందరినీ ఇవాళ ఆగమాగం చేసినోడు నరేంద్ర మోడీ. ఇదే రాజేందర్ గారు ఆనాడు బీజేపీ గురించి ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయమ్మా.
ప్రభుత్వం రాబోయే కాలంలో వాళ్ళంతలో వాళ్ళు రాష్ట్రానికి ఒక పని చేసి పెట్టే ఆస్కారం ఉండదు, ₹1 ఇచ్చే ఆస్కారం. కేంద్ర ప్రభుత్వం రాబోయే కాలంలో వాళ్ళంతలో వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి, పెట్టాయి ఉన్నాయా? ఇంకేమేమి మాట్లాడిండు బీజేపీ మీద అవన్నీ తీయండి. మా రాష్ట్రాన్ని బాగు చేసుకునే విషయంలో ఎవరి దయాదాక్షిణ్యం అక్కర్లేదు, మాకు ఆ సత్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని రంగాల్లో గొప్ప గొప్ప విజయాలు సాధించిందో మాకు మేము చెప్పుకోవాల్సి అక్కర్లేదు. ప్రజలు చైతన్యవంతమైన గడ్డ, కులాలకి మతాలకి ఆస్కారం లేని గడ్డ ఈ తెలంగాణ జాతి. ఆత్మ గౌరవం కోసం కొట్టాడే జాతి కానీ ఇలా మతం కోసమో కులం కోసమో కొట్టాడే జాతి కాదు. ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ బతికే ప్రయత్నం చేస్తున్న పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ గడ్డ మీద ఏనాటికి కూడా తెలంగాణ ప్రజలు ఆదరించిన విషయాన్ని రాబోయే కాలంలో తప్పకుండా చూస్తారు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే విన్నవిస్తా ఉన్నా, ఇంతమంది గౌరవ పార్లమెంట్ ఈ తెలంగాణ ఈటల రాజేందర్ అన్నీ కుల్ల చెప్పిండు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నూకలు చెల్లవు, ఇక్కడ ఏం కాదు వాళ్ళతోనమాట. కాకపోతే ఇదంతా మన పార్టీలు ఉన్నప్పుడు చెప్పిన మాట, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది, అది వేరే విషయం. నేను అనేదల్లా ఏంటంటే ఎంత అవమానకరంగా మాట్లాడతారంటే బీజేపీ వాళ్ళు. ఇప్పుడేమో వాళ్ళ మాటలు ఇంకొకసారి వినండి. కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, మోడీ ప్రధానమంత్రి అయ్యేవరకట మనకు అసలు ఎర్ర బస్సులు తప్ప ఇంకేం తెలియదట. ఒకసారి అది కూడా ప్లే చేయమ్మా. కిషన్ రెడ్డి గారు మాట్లాడిన రైల్వే అంటే తెలియదు వాళ్ళం, ఎర్ర బస్సు తప్ప నో రైల్వే ట్రైన్స్ ఇన్ ది తెలంగాణ ఏరియా. ఓన్లీ రెడ్ బస్సెస్ మాత్రమే అలవాటు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కొత్త రైళ్లను కూడా ప్రారంభించడం జరిగింది. రైల్వే అంటే తెలియదు వాళ్ళం, ఎర్ర బస్సు. ఇక వాళ్ళ వైఖరి ఎట్లుంటుందంటే మనకి ఏం తెలియదు, మోడీ వచ్చినాకనే మొత్తం చాలా అయింది. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఇవాళ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఏ నినాదం లేదు. ఓటు అడగడానికి కనీసం ఓటు మాకు వెయ్యండి అని చెప్పడానికి తెలంగాణలో బీజేపీకి ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు. అందుకే ఏమంటారు, జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ విషయంలో కూడా మనమేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం కూడా ఒక మాట అనాలి. మనం జై తెలంగాణ అంటాం, జై భారత్ అంటాం. శ్రీరాముడు దేవుడు, శ్రీరాముడు అందరివాడు. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, బీజేపీ సభ్యుడు, అంతకంటే కాదు. రామ మందిర నిర్మాణానికి చాలా మంది ఇక్కడ కూర్చున్న పెద్దలు కూడా విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది విరాళాలు ఇచ్చిండ్రు. హిందువులలో కొద్దిగా ధర్మాన్ని నమ్మేటోళ్ళు, దేవుణ్ణి నమ్మేటోళ్ళు పెద్దలు, వాళ్ళందరూ కూడా చాలా మంది వాళ్ళకు తోచినంత సాయం అందరు చేసింది. రాముడు కూడా ఎన్నడైనా కూడా మర్యాద పురుషుడు, మర్యాద రాముడు అంటారు. ఆయన కూడా ఏం చెప్పిండు, రాజధర్మం పాటించాలని చెప్పిండు. రాజధర్మం అంటే ఏంది? మీరు పరిపాలించే ప్రజలను ఒకటే తిరిగి చూసుకోవడం, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ పేదవాళ్ళుగా చూడడం, వాళ్ళని కాపాడుకోవడం. కానీ ఇలా పరిస్థితుందా దేశంలో? మతం పేరు మీద మంటలు పెట్టి, మతం పేరు మీద ఆగమాగం చేసి, కొన్ని రాష్ట్రాల పట్ల వివక్ష చూపెట్టి, మనం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక తీరుగా, మనం అధికారంలో లేని రాష్ట్రాల్లో కేసీఆర్ లాంటి నాయకులుంటే ఇంకో తీరుగా వివక్ష చూపుతూ ఇలా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్న బీజేపీని రాముడు కూడా హర్షించడు, రాముడు కూడా స్వాగతించడు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. మన పక్కనే మనం కూడా కట్టినాం గుడి, యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అద్భుతంగా, యాదాద్రి మనం కూడా కట్టినాం. కానీ మనము దాని మీద రాజకీయం చేయలేదు, అక్షింతలు ఇంటింటికి పంపలేదు, ఫోటోలు ఇంటింటికి పంపి దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోలేదు. నేను మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినారు బ్రహ్మాండంగా, రాష్ట్రంలో ఇవాళ నడుస్తున్నది ఏంటంటే ఒకలేమో దేవుని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు, ఇంకోలేమో దేవుని పేరు మీద ఓట్లు వేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఎక్కడ పోతే అక్కడ ఆ లోకల్ దేవుని మీద ఓట్లు వేస్తున్నాడు. నేను ఒట్టేసి చెప్తున్నా రుణమాఫీ చేస్తా అంటాడు. వీళ్ళేమో దేవుని పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. అంతకు మించి జరుగుతున్నది ఏది లేదు. అందుకే మిత్రులు నేను కోరేది, దయచేసి ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఎక్స్పోజ్ చేయాలి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్లనే పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు ధర పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఆటో ఛార్జీలు పెరిగినాయి, బస్ కిరాయిలు పెరిగినాయి. అన్ని పెరిగేందుకు కారణం నరేంద్ర మోడీ గారు పిరమైన ప్రధానమంత్రి అనే మాటను తప్పకుండా చెప్పవలసిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు చాలా మాటలు చెప్పిండు, భారతదేశానికి ఎన్నో మాటలు చెప్పిండు.
भाइयों बहनों, आप सभी लोग जनधन खाता खोलो, मैं 15 लाख डाल देता हूं అన్నాడు. 15 लाख అన్నాడు. ఉందా వీడియో? 15 लाख వీడియో నరేంద్ర మోడీ గారి వీడియోలు తీయండి. 15 लाख వేస్తా అన్నాడు. ఇంతవరకు ఎవరికి రాలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా, ఎవరికి రాలేదు. బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయన్నాడు, దేశంలో ఎక్కడా లేవు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, ఎక్కడ డబల్ అయిందో నాకైతే తెలియదు, కష్టాలు మాత్రం డబల్ అయినాయి. 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అన్నాడు 2022 కల్లా. ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు. ఇంకా చాలా ఫేకిండు. ఏ ఒక్కడి కూడా జరగలేదు 10 ఏళ్లలో. అయినా మళ్ళీ వచ్చి మాకే ఓటేయాలంటారు. ఎందుకు ఓటేయాలా అంటే హిందువువై జీవించు, హిందువువై గర్వించు. ఇదివరకు 2014 ముందు మనం ఏమైనా సిగ్గుపడ్డామా? 2014 ముందు మనం ఏమైనా సిగ్గుపడి బతికినమా? మోడీ గారు రాకముందు ఏమైనా ఇబ్బంది ఉండేనా హిందువులకు? ఏమి ఇబ్బంది లేకుండే. హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి బ్రహ్మాండంగా ఉండే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డది. హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు ఎట్లా కలిసి ఉండవచ్చన్న విషయంలో ఆదర్శంగా నిలబడ్డాం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున కూడా హైదరాబాద్ శాంతియుతంగా ఉండాలి అంటే, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే, మత పిచ్చి మత చిక్కులు మనకు ఉండొద్దంటే ఈ మతం పేరు మీద విషయం నింపే వాళ్ళను ఒక కంట కనిపెట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. దయచేసి సోషల్ మీడియాలో మీ అందరినీ నేను కోరేది, ఇప్పుడు మీరు ఈ వీడియోలు కానీ మీరు చూసిన ఈ డేటా కానీ మీ అందరికీ కూడా పంపిస్తాం. మీరు దయచేసి చేయవలసింది కేవలం మీరు చూసి దాన్ని విడిచిపెట్టకుండా తప్పకుండా కిందికి పంపాలి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది మీరు యూట్యూబ్లో ఉన్నారు ఒకసారి చేయలేవటండి. యూట్యూబ్లో యాక్టివ్గా రోజు యూట్యూబ్ చూసేటోళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా యూట్యూబే మన గొప్ప ఉంచుకున్నది. ఆ యూట్యూబ్లో జరిగిన చిల్లర ప్రచారం, ఆ యూట్యూబ్లో మన మీద జరిగిన దాడే మన మీద కొంత నష్టం చేసింది. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా మీకంటే, ఈ యూట్యూబ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎక్స్పోజ్ చేస్తూ ధ్రువ్ రాఠీ అని ఒక పిల్లగాడు ఉన్నాడు. బ్రహ్మాండమైన వీడియోలు తయారు చేస్తున్నాడు. ఎంతమంది చూసారు ధ్రువ్ రాఠీ వీడియోలు? చూడలేదా? చాలా మంది చూడలేదు. ధ్రువ్ రాఠీ అనే పిల్లగాడు బ్రహ్మాండమైన వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఆ కంటెంట్ మీకు పంపిస్తాం, తప్పకుండా దాన్ని చూడండి, 10 మందికి చేరేటట్టు చేయండి. భారతీయ జనతా పార్టీని ఆయన బట్టలిప్పి నిలబెడతా ఉన్నాడు. ఆయన ఏ రకంగా ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు, ఏ రకంగా ఈ దేశంలో ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తిమ్మిని బమ్మిని చేసి ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. ఒక ధ్రువ్ రాఠీ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు వీడియోలు చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ అని నేను ప్రత్యేకంగా ఎందుకు అడిగినా అంటే, యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉన్నది. అది మీ వాట్సాప్ గ్రూపులలోకి మేము పంపిస్తాం. మీరు దయచేసి దాన్ని తప్పకుండా మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, మీ ఫ్రెండ్ గ్రూప్స్లో, మీ కాలనీ గ్రూప్స్లో, మీ అపార్ట్మెంట్ గ్రూపుల్లో దాన్ని విస్తృతంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. రాగిడి లక్ష్మారెడ్డి గారి టీం కూడా కొన్ని చక్కటి వీడియోలు తయారు చేసింది. పింక్ మీన్స్ ప్రోగ్రెస్, అంటే గులాబీ జెండా అంటేనే ప్రగతికి చిహ్నం అని చెప్పి బ్రహ్మాండమైన వీడియోలు కొన్ని తయారు చేసినారు. అది కూడా 1-2 మీకు ప్లే చేస్తాము, అది కూడా మీకు పంపిస్తాం. దాన్ని కూడా మనం పంపాలి. ఎందుకంటే మనమేమో వికాసం గురించి, ప్రగతి గురించి, హైదరాబాద్ బాగా చేయడం గురించి మాట్లాడుతున్నాం. చూపెట్టండి. కేవలం ఒక బైరామల్ కూడా చివరస్తామన్న ఓపెన్ అయినాడు ఎల్బీ నగర్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసినారు. ఆయన కాకపోతే గతంలో అసలు ఏం చేయలేదు మనం అని మాట్లాడింది. హైదరాబాద్లో ఏం చేయలేదు వీళ్ళు, ఇది ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఇట్లా చాలా వీడియోలు ఉన్నాయి. ఇవి కూడా ప్లే చేయండి ఒకసారి. ఇట్లాంటి చాలా వీడియోలు లక్ష్మారెడ్డి గారి టీం తయారు చేసింది. ఎందుకు బీఆర్ఎస్ కోటేయాలి, ఎందుకు అంటే ఒకే ఒక కారణం. ఇక చివరిగా నేను ఒక్కటి మాత్రం చెప్పి ముగిస్తాను, తర్వాత మీరు కొన్ని ప్రశ్నలు అడగొచ్చు. మీ అందరి మనసులో ఒకటే ఉంది,
పార్లమెంట్ ఎన్నికలు ఎందుకు కీలకం అనేది ఒకటే మీ మనసులో ఉంది. మీ అందరి మనసులో ఒక బాధ కూడా ఉంది. మరి మనం దురదృష్టవశాత్తు 4.5 నెలల కిందట అధికారం కోల్పోయినాం. మొన్నటి లెక్క లేదు పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో కరెంటు పోతున్నది, మళ్ళీ వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి, బతుకు ఆగమాగం అయ్యింది అనే ఒక బాధ హైదరాబాద్లో ఉంది. గ్రామాల్లో అయితే పొల్లు తిడుతున్నారు. ఎక్కడెక్కడనైతే ఓట్లు వేసిండ్రో కాంగ్రెస్కి ఏదో నమ్ముకొని ఏదో ఆశించి పిచ్చి తిట్లు తిడుతూ ఉన్నారు. ఆ వీడియోలంతా మీరు చూస్తూ ఉన్నారు. మీ అందరిని నేను కోరేది ఒకటే, మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మే 13 నాడు, ఒక్క మాట దయచేసి అందరు జాగ్రత్తగా వినండి, మే 13 నాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక 10-12 పార్లమెంట్ సీట్లు మాకు అప్పజెప్తే సంవత్సరం లోపల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి మళ్ళా వస్తుంది. అది కావాలంటే 10-12 సీట్లు మనం గెలవాలి. సమజ్దార్కో ఇషారా కాఫీయే, ఎందుకంటే ఎక్కువ నేను చెప్పా. 10-12 సీట్లు మీరు గెలిపిస్తే రాష్ట్ర రాజకీయాలను తిరిగి కేసీఆర్ గారు సంవత్సరం లోపలనే శాసించే పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఇక ఎందుకు ఓటేయాలి రాగిడి లక్ష్మారెడ్డి గారి కంటే, నాకు ఫోన్ చేసిండా లేదా, నన్ను అడిగిండా లేదా, నన్ను పిలిచిండా లేదా, ఇది ఏది కాదు. సోషల్ మీడియాలో కూడా మీ అందరికీ తెలుసు, ఎక్కడోళ్ళం అక్కడ గట్టి కష్టపడతా ఉన్నాం, గట్టిగా తనలాడుతూ ఉన్నాం. ఇక మీకు కావాలంటే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, ఒకసారి వినండి. ఇది भाइयों बहनों, मैंने ठान के रखी है, अगर आप मुझे आशीर्वाद देंगे, मौका देंगे, मैं पाई वापस लाऊंगा। पहले ये रुपये किसी के बिस्तर के नीचे छुपे हुए थे, किसी के बोरे में भर करके रखा हुआ था। ये नोटबंदी लगी, ये सबको बाहर आना पड़ा। ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, इतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए भी मिल जाए। कि अगर हम चुन करके आएंगे तो 100 दिन में महंगाई कम करेंगे। कहा था ना, डीजल का क्या हुआ, पेट्रोल का क्या हुआ? मित्रों, गैस हो, पेट्रोल हो, डीजल हो, हर प्रकार से महंगाई बढ़ रही है कि नहीं बढ़ रही है? जिस प्रकार से डॉलर मजबूत होता जा रहा है, रुपया कमजोर होता जा रहा है, प्रधानमंत्री ये आपकी भ्रष्ट राजनीति जो चली है दिल्ली से, उसका क्यों न हमारे देश में 100 नए शहर बने, आधुनिक शहर बने, स्मार्ट सिटी बने। अगर हम चाहें तो हम 100 नए शहरों का सपना आज देश की आवश्यकता के लिए कर सकते हैं। इस सरकार ने संकल्प लिया 2022 आजादी के 75 साल, हिंदुस्तान के हर परिवार के पास उसका अपना पक्का घर हो। मां गंगा की सफाई के लिए अब तक लगभग 21,000 करोड़ की 200 से अधिक परियोजनाओं को स्वीकृति दी जा चुकी है। मुझे पूरा विश्वास है हमारे सामूहिक प्रयास 5 वर्ष में $5 ट्रिलियन के आर्थिक पड़ाव तक हमें जरूर पहुंचाएंगे। ఇట్లాంటి వీడియోలన్నీ మీకు పంపిస్తాం. మోడీ గారు ఏమేమి చెప్పిండు, ఇల్లు చెప్పిన దానిలో ఏ ఒక్కటి కూడా కాలే. 15 లాख రాలే, ఎవరికి ఇల్లు రాలే, రైతుల ఆదాయం డబల్ కాలే, 5 ట్రిలియన్ ఎకానమీ కాలే. ఎందుకు ఓటేయాలంటే ఒక్క కారణం లేదు. ఆఖరికి ఒక్క మాట మాత్రం తప్పకుండా మీకు చెప్పాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కూడా ఒక్కసారి, मुख्यंगा जितने हमारे माइनॉरिटी भाई है, बहन है, आप सबको समझना चाहिए। आज यहाँ के जो चीफ मिनिस्टर है हमारे तेलंगाना के, रेवंत रेड्डी साहब, ये किसके लिए काम कर रहे हैं ये भी आपको सोचना होगा। क्योंकि ये आदमी जो है बहुत मौकाफरस्त आदमी है, हर पार्टी में रह चुका है। पहले बीजेपी में था, बाद में टीआरएस में आया, बाद में टीडीपी में गया, फिर अभी कांग्रेस में है। और आप याद रखिए, लिख लीजिए, आगे आने वाली पार्लियामेंट इलेक्शन के बाद पहला आदमी होगा ये आदमी, बीजेपी में जाने वाला पहला आदमी ये रेवंत रेड्डी होगा। आप याद रख लीजिएगा, मैं ऐसे ही नहीं बोल रहा हूं, आप देख लो। राहुल गांधी के नक्शे कदमों पे चल रहे हैं ये, कि मोदी साहब के नक्शे कदमों पे चल रहे हैं, आप एक बार सोच लो। क्योंकि राहुल बाबा कहते हैं कि चौकीदार चोर है, राहुल बाबा कहते हैं कि चौकीदार चोर है। रेवंत बाबा क्या कहते हैं? चौकीदार हमारे बड़े भाई हैं। राहुल बाबा कहते हैं गुजरात मॉडल बेकार है, रेवंत बाबा कहते हैं गुजरात मॉडल शानदार है। राहुल बाबा कहते हैं अदानी फ्रॉड है, रेवंत बाबा कहते हैं अदानी हमारे फ्रेंड है, दोस्त है, जाने जिगर है। राहुल बाबा कहते हैं कि लिकर स्कैम नहीं हुआ,
अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है। रेवंत बाबा कहते हैं कि लिकर स्कैम हुआ और केसीआर की बेटी कविता को अरेस्ट करना मुनासिब है। आखिरी में मैं याद दिलाना चाहता हूं, हाल ही में गए थे रेवंत बाबा दिल्ली, वहां गए चले गए एक टीवी प्रोग्राम पे, वहां पे देखिए क्या हुआ, वहां पे प्ले करो। कांग्रेस के चीफ मिनिस्टर है, पहली बार आप लोगों को वोट मिल रहा है, किसको वोट दे रहा आप सोच कर दो, मोदी जी को। हाँ दो, कोई परवाह नहीं है। कांग्रेस के चीफ मिनिस्टर हैं आप, कांग्रेस के चीफ मिनिस्टर हैं आप। अगर कोई बोलता है कि मोदी को मैं वोट दूंगा तो आपको क्या बोलना चाहिए? ऐसे बेवकूफी मत करो, बोलना चाहिए। क्या कह रहे हैं रेवंत रेड्डी? हाँ दो, किसके लिए काम कर रहे हैं, कहां जा रहे हैं इलेक्शन के बाद? इसलिए भाइयों मैं आपसे कहना चाहता हूं, याददाश्त मैं आपकी ताजा करना चाहता हूं। 2014 में पूरे हिंदुस्तान में जब मोदी की लहर थी, तेलंगाना में मोदी को और बीजेपी को रोका बीआरएस पार्टी ने, टीआरएस ने, केसीआर ने। 2018 में भी जब मोदी दोबारा जीत के वापस आए, यहां पे उनको 108 सीटों पे उनकी जमानत जब्त करवाई बीआरएस पार्टी ने। और हाल ही में जो इलेक्शन हुआ 2023 में, इसमें बीजेपी के जितने भी बड़े बड़े लीडर हैं, ఈటెల రాజేందర్ को हराया हुजूराबाद में, और గజ్వేల్ में किसने ఎవరు ఓడగొట్టిరు? హుజూరాబాద్ లో, అదే విధంగా మన గజ్వేల్ లో ఈటెల రాజేందర్ ఎవరు ఓడగొట్టిరు? బీఆర్ఎస్ మనమే. రఘునందన్ రావును ఓడగొట్టిండ్రు, బండి సంజయ్ని ఓడగొట్టిండ్రు, ధర్మపురి అరవింద్ని ఓడగొట్టిండ్రు, సోయం బాబురావుని ఓడగొట్టిండ్రు. మరి కాంగ్రెస్ ఎక్కడున్నది? బీజేపీ 30 మార్ ఖాన్లను 32 మార్ ఖాన్లను ఓడగొట్టింది మనం. మరి వాళ్ళతో మనకి ఏ రకమైన లాలుచి ఉంటుంది? ఎందుకు వాళ్ళతోని అండర్స్టాండింగ్ అని వాడు వీడు మాట్లాడితే మనం ఎందుకు ఆగం కావాలి? ఒక్కసారి ధర్మపురి అరవింద్ గారు వీడియో ప్లే చేయి, దాంతో మీకు అన్ని విషయాలు సాఫ్ అవుతాయి. వీళ్ళు ఏం గేమ్ ఆడినరు, ఏం చేసిండ్రు, ఎట్లా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు, దాంతో మీకు అర్థమవుతుంది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, నియారా ఆడియో బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని చెప్పి తుర్కోలని బేవకూఫ్ చేశారు. ఆయన అసెంబ్లీ ఎలక్షన్ తుర్కోలందరూ బేవకూఫ్ చేశారు. వాళ్ళు పిచ్చలు లెక్క మొత్తం ఓటర్లు తీసుకుపోయి కాంగ్రెస్ తీసారు, ఆ కేసీఆర్ ముంచారు. ఆ కేసీఆర్ బతుకుండగా బీజేపీని జర కంట్రోల్ చేసి పెరగకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా ఎక్కడ కూడా బీజేపీని కంట్రోల్ చేయలేడు. ఎడయేతుడు చేసిన కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతున్నది. ఈయన కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలోకి వస్తాడు. మళ్ళా ప్లే చేయొచ్చు సార్, మన వాళ్ళకి సగం అర్థం కాదు. వీళ్ళంతా ఇటువంటి అబద్ధాలు చెప్పి బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని చెప్పి తుర్కోలని బేవకూఫ్ చేశారు. ఆయన అసెంబ్లీ ఎలక్షన్ తుర్కోలందరూ బేవకూఫ్ చేశారు. వాళ్ళు పిచ్చలు లెక్క మొత్తం ఓటర్లు తీసుకుపోయి కాంగ్రెస్ తీసారు, ఆ కేసీఆర్ ముంచారు. ఆ కేసీఆర్ బతుకుండగా బీజేపీని జర కంట్రోల్ చేసి పెరగకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా ఎక్కడ కూడా బీజేపీని కంట్రోల్ చేయలేడు. ఎడయేతుడు దేశం కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతున్నది. ఈయన కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలోకి వస్తాడు. समझ गए ना? खुल्लम खुल्ला क्या बोल रहे उन्होंने? सीधा ఏమంటుండు? ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రచారం చేసిండ్రు. కొంతమంది ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, మైనారిటీలు నమ్మిండ్రు. కొన్ని ఓట్లు కాంగ్రెస్కు పడ్డాయి. ఓటు అలగలగ అయింది, నష్టమైంది కేసీఆర్కు. ఇవాళ కాంగ్రెస్ గెలిచింది. కానీ రేవంత్ రెడ్డి రేపటి తర్వాత మళ్ళీ మాతోనే వస్తున్నాడు, మా పార్టీలో జాయిన్ అవుతున్నాడు అని చెప్పి खुल्लम खुल्ला बाहर बयान है. कोई अंदर पार्टी की मीटिंग नहीं थी, कुछ नहीं थी, ओपन मीटिंग में చెప్తున్నాడు खुलेआम. आज एक आदमी नहीं है, मैं अभी तक 25 बार बोला हूं कि रेवंत रेड्डी बीजेपी में शामिल हो जाएंगे. बीजेपी के लीडर खुद बोल रहे, बट रेवंत रेड्डी साहब एक बार भी मुंह नहीं खोलते अपनी. एक बार भी ये नहीं बोलते कि मैं कांग्रेस में रहूंगा, जब तक जान है तब तक यहीं रहूंगा, मेरी लाश पे कांग्रेस पार्टी की झंडा रहेंगी. ये कभी नहीं सुनने को मिलेगा आपको. कल जाके साहब बीजेपी में शामिल हो जाएंगे, याद रख लिए. और आखिरी में मैं इतना ही कहना चाहता हूं, आप एक मिनट के लिए सोचिए, पूरे हिंदुस्तान में हर पार्टी को तोड़ने की कोशिश की बीजेपी, हर पार्टी को, कामयाब नहीं हुए. बंगाल गए, वहां पे तृणमूल कांग्रेस को तोड़ने की कोशिश करे, वहां कामयाब नहीं हुए. हैदराबाद आए, हमारे 4 एमएलए को खरीदने की कोशिश करे, यहां कामयाब नहीं हुए. झारखंड गए, वहां पे झारखंड मुक्ति मोर्चा को तोड़ने की कोशिश करे, वहां भी कामयाब नहीं हुए. तमिलनाडु गए, स्टालिन साहब को तोड़ने की कोशिश करे, वहां भी कामयाब नहीं हुए. अरविंद केजरीवाल को, आम आदमी पार्टी को तोड़ने की उनको भी कोशिश करे, वहां भी कामयाब नहीं हुए. पर कहां कामयाब हुए? जहां जहां कांग्रेस है
वहां बीजेपी कामयाब होती। मध्य प्रदेश में कांग्रेस का सरकार को गिरा दिया, कर्नाटक में कांग्रेस का सरकार को गिरा दिया, गोवा में कांग्रेस के लीडरों को ले जाके अंदर उसमें अपना बीजेपी में मिला लिया। जहां जहां कांग्रेस है वहां वहां बीजेपी का एडवांटेज है। इसलिए भाइयों, मैं कहना चाहता हूं, आप मजबूत करो केसीआर जैसे लीडर को, ताकतवर बनाओ, ताकि भारतीय जनता पार्टी को और उनकी जो कम्युनल एजेंडा है उसको रोकने में हम कामयाब हो। जैसा हमने पिछले 3 इलेक्शन में बीजेपी को यहां पे तेलंगाना में घुसने नहीं दिया, आगे भी मैं उम्मीद करता हूं कि आप हमें वोट दें, आप हमें मजबूत करें, ताकि अच्छा से अच्छा काम हम आगे ले जाएं और हमारे लक्ष्मा रेड्डी साहब को मल्काजगिरी पार्लियामेंट से, हमारी बहन निवेदिता को, सायन्ना जी की बेटी है, उनको कंटोनमेंट से अच्छी तादाद से जिताइए। మంచి మెజారిటీతో నివేదిత గారిని, లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఆ వీడియోస్ అన్ని కూడా మీకు పంపిస్తాం. మీరు కేవలం దాన్ని చూసి ఆడికి ఇడిచిపెట్టరు, ఓకేనా? ఎట్లా రవి 10 మందికి చెప్పండి, ట్విట్టర్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, వాట్సాప్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, అన్నిట్లో పెట్టి యూట్యూబ్లో పెట్టి ఆగమాగం చేయండి. జై తెలంగాణ.